యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈరోజు తండ్రి, నేను నా గృహములో నుండి నీ సత్య సువార్తను, ఈ ఓఫీర్ మినిస్ట్రీస్ దర్శనాన్ని తెలియచేయడానికి ప్రభా, ఈ సత్య సువార్తను తెగిద్దాం, మన దర్శనాన్ని దేశవ్యాప్తంగా తెలియచేద్దామని బయలుదేరి వెళ్తుండగా ఒక 3-4 సరే ప్రభువా, ఈ సువార్తను చెప్పగలిగే భాగ్యాన్ని ఈ దినానికి నాకు అనుగ్రహించమని యేసు దివ్యనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ ఒక సిస్టర్ ఉన్నారు. ఆవిడికి ఓఫీర్ మినిస్ట్రీస్ దర్శనాన్ని గురించి, యేసయ్య సువార్త గురించి చెప్పడానికి నేను దేవుని సహాయాన్ని అడుగుతాను. అమ్మా, మీకు యేసయ్య గురించి సువార్త చెప్పడానికి మీ దగ్గరకు వచ్చానమ్మా. అమ్మ, 2 మాటలు యేసయ్య గురించి చెప్పే అవకాశాన్ని. ఆపు. యేసయ్య ఏంటి, సువార్త చెప్తావా? అవునమ్మా. ప్రతి ఒక్కరికి ఇది ఒక పని అయిపోయింది. యేసయ్యని నమ్ముకుంటే అవసరం లేదు, వెళ్ళు. సిస్టర్ గారు సువార్త వినడానికి కూడా అంగీకరించలేదు. అయ్యో, ఎంత వేదన పడుతున్నానో నా హృదయంలో. యేసయ్య, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి సువార్తని చెప్పే భాగ్యాన్ని దయచేయండి. యేసయ్య నీకే వందనాలు అయ్యా, నీకే వందనాలు దేవా, వందనాలు అయ్యా. మరొకరిని నా కన్నుల ఎదుట కనుపరచులాగా సహాయం దయచేయండి దేవా. యేసయ్య, నీకే పరిశుద్ధ ఆత్మదేవ, మీరే సహాయం దేని. స్తోత్రం. ఇక్కడ ఎవరో దేవుని వాక్యాన్ని వినగలిగే వ్యక్తిలాగా ఉన్నారు, ఒక పెద్ద వ్యక్తి. సరే, ఆయన కన్నా వెళ్ళి దేవుని సువార్త చెప్పడానికి ఆయన దగ్గరికి వెళ్తున్నాను. ఏ పరిశుద్ధాత్మ, నువ్వే మాట్లాడయ్యా. ఏవండి, యేసయ్యని నమ్ముకోండి. యేసయ్యని తెలుసుకుంటే పరలోక రాజ్యం మీకు వస్తుందండి. మనిషిలో జన్మకర్మ పాపాలు అనేవి 2 ఉన్నాయండి. అవి మీరు ఒప్పుకుంటే దేవుడు మాట్లాడవాక దగ్గర పర్మిషన్ ఉందా? పర్మిషన్ అయ్యా, యేసయ్య సువార్త చెప్పడానికి పర్మిషన్ అయ్యా. వెళ్ళమన్నానా? అయ్యా, 2 మాటలు చెప్తాను. అయ్యా, తోసేం బాగండి. అయ్యా, 2 మాటలు. అయ్యో, ఈ సహోదరుడు కూడా నేను మనిషి వ్యక్తి వింటాడని అనుకున్నానే. ఈ వ్యక్తి కూడా సువార్తను తృణీకరిస్తున్నాడు. ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్దాం, దేవుడే సహాయం చేస్తాడు. విన్నా అతను కూడా వింటాడేమో, ట్రై చేద్దాం. చూడ్డానికి రౌడీలాగా ఉన్నాడు, మరి అతను ఏం చేస్తాడో ఏంటో. బ్రదర్ మీ పేరు ఎందుకు అంటే యేసయ్య మాటలు 2 మాటలు. ఎవరు నువ్వు? వేసే అంటున్నావు? ఎవరు నువ్వు? ఇది ఏరియా తెలుసా? మా ఏరియాకి వచ్చి వేసే అంటున్నావేంటి? ఎవరు పంపించారు నిన్ను? అయ్యా, యేసయ్య. ఎవరు పంపించారు? యేసయ్యని నమ్ముకుంటే పరలోకం ఉంటది అయ్యా. యేసయ్యని నమ్ముకో. చెప్పింది రామకృష్ణ రండిరా, ఎవడో వచ్చేసి మన ఏరియాకి వచ్చి ఏసయ్య అంటావా? ఎవరు పంపించారు నిన్ను? అయ్యో, సువార్త చెప్పడానికి వెళ్ళిన నాకు యేసయ్య ఈ రక్తం కారే అంతగా సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చావు. నేనైతే అలసిపోయానయ్యా, నీ సేవను నేను ఇంకా చేయలేనయ్యా. నువ్వే వచ్చి జరిగించుకో దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. స్వస్థతను దయచేది, శక్తిని నన్ను ముట్టండి. ఈ దేహం అంతా రక్తమయమైపోయిందయ్యా. నన్ను కొట్టిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాను దేవ. అయ్యా, వారిని క్షమించండి దేవ. వారి హృదయాలలో సత్యదేవుడు అయిన నువ్వే వారి హృదయాలలో అయ్యా తను వెలిగించండి తండ్రి.
సేవకుడా ఓ సేవకుడా అపోస్తుల బోధక పోరాడే యోధుడా సేవకుడా ఓ సేవకుడా అపోస్తుల బోధక పోరాడే యోధుడా పోరాడి జయించే పరాక్రమ శూరుడా పోరాడి జయించే పరాక్రమ శూరుడా పోరాడు పోరాడు కడ శ్వాస వరకు పోరాడు 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 కడ శ్వాస వరకు పోరాడు సేవకుడా ఓ సేవకుడా అపోస్తుల బోధక పోరాడే యోధుడా అపజయమెరుగని యేసయ్యతో కలిసి సమర్పణ వీడక వెనకడుగేయక అపజయమెరుగని యేసయ్యతో కలిసి సమర్పణ వీడక వెనకడుగేయక ఆగిపోక సాగిపో జయముతో విజయముతో ఆగిపోక సాగిపో జయముతో విజయముతో సేవకుడా ఓ సేవకుడా అపోస్తుల బోధక పోరాడే యోధుడా క్రైస్తవ మతాలపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి మతోన్మాద సమస్యలను ఎదిరించడానికి క్రైస్తవ సమాజం నుంచి ఆర్కేపీ అనేటటువంటి ఉద్భవించి క్రైస్తవ జరుగుతున్న అన్యాయాలు ఎదుర్కొంటే ఆర్కేపీ మీకు అండగా నిలుస్తుంది. అవమానములైనా ఆవేదనలైనా ఉన్నత పిలుపును మరువక వెరవక అవమానములైనా ఆవేదనలైనా ఉన్నత పిలుపును మరువక వెరవక ఆగిపోక సాగిపో జయముతో విజయముతో జై ఆర్కేపీ సాగిపో జయముతో విజయముతో జై ఆర్కేపీ ఓ సేవకుడా అపోస్తుల బోధక పోరాడే యోధుడా సింహాసనము నీ గమ్య స్థానమై దర్శనము కలిగి పరిశుద్ధతను వీడక సింహాసనము నీ గమ్య స్థానమై దర్శనము కలిగి పరిశుద్ధతను వీడక ఆగిపోక సాగిపో జయముతో విజయముతో ఆగిపోక సాగిపో హల్లెలూయా జయముతో విజయముతో
భక్కుడా ఓ సేవకుడా అపోస్తుల బోధక పోరాడే యోధుడా వాక్యమని ఖడ్గముతో విశ్వాసమని డారుతో నీతి అనే దట్టితో రక్షణ శిరస్థానంతో వాక్యమనే ఖడ్గముతో విశ్వాసమనే డారుతో నీతి అనే దట్టితో రక్షణ శిరస్థానంలో ఆగిపో సాగిపో జయముతో విజయముతో ఆగిపో సాగిపో సాగిపో జయముతో విజయముతో సేవకుడా ఓ సేవకుడా అపోస్తుల బోధకే పోరాడే యోధుడా పోరాడి జయించే పరాక్రమ శూరుడా సూర్యుడా పోరాడి జయించే పరాక్రమ శూరుడా పోరాడు పోరాడు కడ శ్వాస వరకు పోరాడు పోరాడుగా పోరాడు పోరాడు కడ శ్వాస వరకు పోరాడు పోరాడుగా పోరాడు 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 అపోస్తుల బోధకై పోరాడు 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 వర్ధిల్లాలి ఓఫ్రి గారి యొక్క ఆలోచన విధానం, వర్ధిల్లాలి ఓఫ్రి గారి యొక్క ఆలోచన విధానం. జై ఆర్కేపీ, జై ఆర్కేపీ, జై ఆర్కేపీ. థ్యాంక్ యూ. గాయపడిన క్రైస్తవ సమాజాన్ని కట్టుకట్టి నిలబెట్టే మంచి సమరయుడు ఇక్కడే కనబడుతున్నాడు. చప్పట్లు. ఓఫిర్ గారి ఆలోచన విధానం ఆర్కేపీ 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 ఓఫిర్ గారి ఆలోచన విధానం. ప్రైజ్ ద లార్డ్. మంచిది. ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్న ఒక శాఖ అవుట్ రీచ్ అంటే అయ్యగారికి ఇచ్చిన దేవదర్శనాన్ని ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో తీసుకువెళ్ళవలసిన నైతిక బాధ్యత ప్రతి అగాపే సేవకుని మీద విశ్వాసం మీద ఉంది అని అది మనందరి హృదయంలోనికి మరొక్కసారి గుర్తు చేయటానికి మరి స్థానిక అగాపే సంపూర్ణ సువార్త సంఘ బిడ్డలు ఈ నృత్య ప్రదర్శన చేశారు. వారందరికి ఒక్కసారి చప్పట్లు కొడదాం. అలాగే అవుట్ రీచ్ నేషనల్ అవుట్ రీచ్ లీడర్స్ పాస్టర్ సత్యానందం గారు, పాస్టర్ ప్రభుకుమార్ గారు, పాస్టర్ నాయన్ బాబు గారు,
అందరినీ అవుట్ రీచ్ లీడర్స్ అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తొందరగా రావాలి, టైం అయిపోతుంది. అయ్యగారికి అప్పచెప్పాలి సమయం. మార్కు బాబు గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ యాదాల అబ్బుల్ గారు, ఆఫ్రికా కాంటినెంట్ అఫీషియల్ రిప్రజెంటేటివ్గా అబ్బుల్ గారు పనిచేస్తున్నారు. యథార్థవాది టీవీ మేనేజింగ్ డైరెక్టర్ పాస్టర్ మార్కు బాబు గారు. థ్యాంక్ యూ పాస్టర్స్. మార్క్ బాబు గారు రాబోయే దినాల్లో హిమాచల్ ప్రదేశ్లో అయ్యగారు మీటింగ్స్ పెట్టబోతున్నారు. వాళ్ళు కూడా అవుట్ రీచ్లో ఒక కీలకమైన వ్యక్తే. సపోర్ట్లు కూడా ఒకసారి. తెగిద్దాం 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 దర్శన వ్యాప్తికై తెగిద్దాం. తెగిద్దాం తెగిద్దాం దర్శన వ్యాప్తికై తెగిద్దాం. చెదిరిపోదాం చెదిరిపోదాం. సువార్త సేవకై చెదిరిపోదాం. చెదిరిపోదాం చెదిరిపోదాం. ప్రపంచ దేశాలకు చెదిరిపోదాం. బెదిరి కాదు. దయచేసి 2 ప్రకటనలు ఉన్నాయి, గమనించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత 2 ప్రకటనలు ఉన్నాయి. నేరుగా